మీరు చేసింది తప్పని తెలుసుకున్నారన్నమాట. నేను కాదే, నువ్వే నాతో పెట్టుకుని పెద్ద తప్పు చేశావు. నాపై గెలిచానని సంబరపడుకుంటున్నావేమో. నీకు ఆ సంతోషాన్ని ఎక్కువ రోజులు ఉండనివ్వనే. అబ్బచ్చా, మీకంత సీన్ లేదులేండి. అయినా ఎంత చిన్న బాధనే మీరు తట్టుకోలేకపోతున్నారే. మరి నేను ఎన్ని దినాలు మీరు నన్ను ఎంత బాధ పెట్టారు? అది నేను తట్టుకోలేక ఎంత అలసిపోయానో మీకు తెలుసా? అదే బాధ నేను గాని మీకు పూర్తిగా చూపిస్తే మీకు ఆ పైన సుక్కలు కనిపిస్తాయి తెలుసా? ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, నా జోలికి రాకుండా కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. వస్తానే, నీ జోలికి వస్తాను. వద్దన్నా వస్తాను. ఏం చేసావే? ఏం చేసావు? ఇందాక ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయారా? అనవసరంగా నా జోలికొస్తే ఇందాక జరిగిన దానికంటే ఎక్కువగా జరుగుతుంది. అప్పుడు ఎందుకురా గంగ జోలికి పోయానురా భగవంతుడా అని మీరు బాధపడాల్సి వస్తుంది. అది గుర్తుంచుకో. నాకే వార్నింగ్ ఇస్తావే నిన్ను? చేతులు నీకే కాదు నాకు ఉన్నాయి. తిరిగి కొట్టడం నాకు 6 నిమిషం పని. తరువాత నువ్వు వేడ్చినా లాభం ఉండదు. ఎంత పొగరే నీకు! నేనంటే భయం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదూ. చెప్తానే, నీకెలా బుద్ధి చెప్పాలో, నీ పొగరు ఎలా దించాలో నాకు బాగా తెలిసే. చూస్తూ ఉండు. రేపు బొమ్మల కొలువులో నువ్వు ఒక్క బొమ్మని కూడా పెట్టకుండా నేను చేస్తానే. బొమ్మల కొలువుని నేను మాత్రమే చేస్తాను. నాతో పెట్టుకున్నాగా, ఇక ఈ రోజు నుండి నేను పెట్టే టార్చర్ని భరించలేక నువ్వు భయపడి పారిపోవాలి. అలా చేస్తానే. అది చూద్దాం. ఎవరిని బాధ పెడతారో, ఎవరిని భయపెడతారో నేను చూస్తాను. తాటాకు సప్పుళ్లకు కుందేళ్లు భయపడవు మంగమ్మ గారు. ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు. ఇంతకు ముందులా మిమ్మల్ని చూసి నన్ను భయపడే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు నన్ను చూసి మీరు భయపడే రోజులు వస్తున్నాయి. నాతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకే మంచిది మంగమ్మ గారు. చూద్దామే, తాడో పేడో నువ్వో నేను తేల్చుకుందాం. డన్ డన్. ఏడ కూర్చున్నా పెట్టొదినా? రా ఎల్లి తిందాం. వద్దే, ఇంకా రాజేశ్వరం వాళ్ళు తిన్నట్టు లేరు. వాళ్ళు తినకుండా మనం తింటే తిడతారే. అట్టాగాని ఆకలితో ఉంటావా ఏంటి? ఏం కాదు, తిందాం పాక, ఆకలేస్తుంది. వద్దని చెప్తున్నానా? అయినా ఆకలేం మనకు కొత్త కాదు కదా, కాస్త ఓర్చుకుంటాలే. అక్కర్లేదమ్మా, నేను అమ్మమ్మతో చెప్తాను. రా తిందాం. వద్దమ్మా, ఆకలికి ఆగలేమని అనవసరంగా మనల్ని ఆడిపోసుకుంటారు. అయితే నువ్వు వీణే ఉండు, నేను పెరట్లోకి వెళ్ళి జామకాయలు కోసుకొత్తా. కొంతైనా ఆకలి తీరుతాది. వద్దమ్మా, ఆకలి అదే పొద్దులే. నువ్వు వీణే ఉండే, నేను ఎప్పుడే వస్తాను. వద్దమ్మా, నాకు రెండు జామకాయలు పట్టుకురామ్మా, ఆకలిగా ఉంది. అటు కొత్తదిలే. ఓహో, గౌరీకి ఆకలేస్తుందా? అయితే ఇంతకన్నా మంచి ఛాన్స్ నాకు దొరకదు. ఒసే గంగా, నాతోనే ఛాలెంజ్ చేస్తావే? ఇప్పుడు చెప్తానే నేనంటే ఏంటో. గౌరమ్మ, గౌరమ్మ, చేందమ్మా.
ఆకలేస్తుంది కదూ ఇది మళ్ళీ వచ్చింది బాబోయ్. అబ్బే. వద్దే, అదేం ఆకలేదు, లేదమ్మా. వెళ్ళా. నేనంతా చూశాను గౌరమ్మ. పాపం మీకు ఆకలేసినా తినలేని పరిస్థితి కదా మీది. మేం తిన్న తర్వాతే మా ఎంగిలి మెతుకులు మీరు తినాలి. అది కూడా మేం దయ తెలిస్తేనే, లేదంటే పస్తులుండాల్సిందే. అలాంటి దరిద్రమైన బతుకులు మీవి. చిత్ర, అది మనపై సానుభూతి చూపిస్తుందా లేకపోతే తిప్పి పడుస్తుందా నాకు అర్థం కావట్లేదు చిత్ర. ఎసు నోర్మి, దాని కోపం వస్తే అంతే. అయినా పర్లేదు, నీకు నేనున్నానుగా. నీ ఆకలి నేను తీరుస్తాను. రా గౌరీ, భోంచేద్దు గాని. మా మమ్మీ చీరని 25,000 పెట్టుకుంది. ఇది నేను నీకు ఇస్తున్నాను, తీసుకో. వద్దమ్మా, అమ్మగారు ఇంకా తినలేదు కదా. యజమానులు తినకుండా మాలాంటి పనులు తినకూడదమ్మా. నేను తర్వాత తింటానులే. నువ్వు పనిదానివా? ఏం మాట్లాడుతున్నావు గౌరమ్మ? నేను నీకు చెప్పానుగా, నువ్వు కూడా ఈ ఇంట్లో మా రాజేశ్వరమ్మతో సమానమని చెప్పానా? నువ్వు కూడా జమీందారులా ఉండాలని చెప్పానా? చెప్పానా లేదా నీకు? ఆ, చెప్పావమ్మా. మరెందుకు నేను చెప్పినా నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు? అంటే నేనంటే నీకు ప్రేమ లేదా? గంగలా నన్ను నువ్వు కూతుర్లా చూడటం లేదు కదా? అట్ట అంటావేంటమ్మా? అట్లాంటిదేం లేదులేమ్మా. మరైతే రా, నేనే వడ్డిస్తాను, తిందురా. ఇందాక ఆకలిగా ఉందమ్మా, ఇప్పుడేం లేదు. నేను తర్వాత తింటాను, ముందు నువ్వు వెళ్ళి తినమ్మా. ఆకలితో ఉన్నావని నాకు తెలుసు, అయినా అబద్ధం చెప్తున్నావు కదూ. ఎందుకు? మా మమ్మీ అమ్మమ్మ నిన్నేమైనా అంటారని భయమా? ఒకవేళ అదే నీ భయం అయితే వాళ్ళకు నేను చెప్తాను. నన్ను నా మాటని కాదనే ధైర్యం ఇంట్లో ఎవ్వరికీ లేదు. అది నీకు తెలుసు. వాళ్ళేమనరు. రా గౌరమ్మా. నేను ఇంత చెప్పినా నీకు నమ్మకం రావట్లేదు కదూ. అంటే అమ్మా, శరీరంలో జరిగిన పొరపాటే మళ్ళీ ఇక్కడ జరిగితే ఎలాగా అని మా వదిన భయపడతా ఉంది. అవునమ్మా. సారీ గౌరీ, అప్పుడు ఏం చేయాలో తెలియక అలా చేశాను. కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు గౌరమ్మా. అంతా నేను చూసుకుంటాను కదా, నన్ను నమ్ము. రా, పోంచేద్దు గాని. అమ్మయ్యా, అక్క మనం అంగున్నాక మనకెందుకు భయం? పదక, ఆకలేస్తుంది నాకు కూడా. ఆ, రా గౌరమ్మా, రా. రా గౌరమ్మా. అయ్యో గౌరమ్మ, అదేంటి కింద కూర్చున్నారు? లే. ఆ, మా బోటోల్లో ఈయన్నే కత్తల్లి కూర్చొని తినాలి. అదే వద్దనేది. నువ్వు జమీందార్లో ఉండాలంటే ఇలా కింద కూర్చుని తినకూడదు. నువ్వు ఇలా తింటే నేను బాధపడతాను. నువ్వు నా కోసం నువ్వు పైనే కూర్చుని తినాలి. లే. లే గౌరమ్మ, లే. లే గౌరమ్మ, లే. ఎక్కడో దగ్గర పెట్టండి. అబ్బా, ఆకలేస్తుంది. రండి కూర్చోండి. ఈ చైర్లో దర్జాగా కూర్చుని తినాలి. వద్దమ్మా, నేను ఈయన్నే కూర్చుంటా. నువ్వు కనుక పైన కూర్చోకపోతే నా మీద ఒట్టే. అయ్యో, అంత మాట ఎందుకులేమ్మా. నాకు కావాల్సింది కూడా అదే కదా. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? రా, కూర్చో. అలా చూస్తారే, తినండి. మీకేం భయం లేదు, నేనున్నాను. కడుపు నిండా తినండి, తినండి. ఇప్పుడు ఈ తిండితో పాటు
ఇంకా సేపట్లో తిట్లు కూడా తింటారు. భోజనం టైంలో మంగ ఎక్కడికి వెళ్ళిందమ్మా? మంగా, గౌరీ, ఎంత ధైర్యమే మీకు? మేం కూర్చునే చైర్లో కూర్చుని తింటారా? పోనీలే పాపమని మేం తినే అన్నం పెడుతుంటే మాలనే ఉండాలని చూస్తారా? మాకే పోటీ వస్తారా? ఒళ్ళు కొవ్వెక్కి ఇలా చేస్తున్నారు కదో? అది కాదమ్మా, మరేమో నోర్మోయ్! ఇంకొక్క మాట మాట్లాడావంటే చంపేస్తాను. అమ్మ రాజేశ్వరి, ప్లీజ్ ఆగు ఆగు ఆగు. అసలు వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు కూర్చున్నారు కనుక్కోకుండా ఇలా ఆవేశపడితే ఎలాగమ్మా? ఆవేశపడకపోతే ఎలాగమ్మా? నువ్వే కళ్ళారా చూస్తున్నావుగా. మనం తిన్న తర్వాత తినాల్సిన వాళ్ళు, మనం పైన కూర్చుంటే కింద కూర్చుని తినాల్సిన వీళ్ళు ఇలా పైన కూర్చుని తినే స్థాయికి చేరారంటే వీళ్ళ బుద్ధి ఎలాంటిదో ఇంకా నీకు అర్థం కాలేదా? ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు, రేపు మన పక్కనే కూర్చుంటారు, ఆ తర్వాత ఈ ఆస్తంతా వాళ్ళదే అన్నట్టు ప్రవర్తిస్తారు. కుక్కుకున్నంత విశ్వాసం కూడా వీళ్ళకి లేదమ్మా. తడిగుడ్డతో గొంతులు కోసే నీచమైన వాళ్ళు వీళ్ళు. అంత మాట అనకండి అమ్మగారు. మాకు అసలు అలాంటి ఆలోచనలు లేవు. మా అంతటి మేము ఈడు కూర్చోలేదు. మంగమ్మ కూసోమంటేనే కూర్చున్నామంతే. ఆపే, అక్కడితో ఆపే. నువ్వు తప్పు చేసి నింద నా కూతురుపై వేస్తావా? ఎంత పొగరే నీకో! అమ్మ మంగమ్మ తీసుకొచ్చిందమ్మా, కాబట్టి మంగమ్మ ఏది పిల్ల? మంగమ్మ వచ్చా తల్లి. అమ్మ నువ్వే చెప్పమ్మా, నువ్వే తీసుకొచ్చావు కదా. ఏయ్ మంగా, నిజం చెప్పు, వీళ్ళని నువ్వే కూర్చోమని చెప్పావా? అది ఆ? నువ్వే చెప్పావు కదమ్మా. మమ్మల్ని ఈడు కూసోమని నువ్వే చెప్పావు కదమ్మా. రాజేశ్వరమ్మ గారి కోపం వస్తే నేను సర్ది చెప్తానని చెప్పావు. ఇప్పుడైనా చెప్పమ్మా. మరి ఇంత జరుగుతా ఉంటే అట్ట సూత్తూ ఊరుకుంటావేంటమ్మా? చెప్పమ్మా, చెప్పు. ఏంటి నా కూతుర్ని బెదిరిస్తున్నావా? నువ్వు చెప్పే అబద్ధానికి నా కూతురు అవునని తలూపాలా? నీ పిచ్చి వేషాలు నా దగ్గర కాదే. ఇన్ని రోజులు ఎంత ఓపిక పట్టాను, ఇంక నా వల్ల కాదు. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే రేపటి రోజు ఇంకేమైనా చేస్తారు. ఇప్పుడే మిమ్మల్ని బయటికి గెట్టేస్తాను. వెళ్ళు, వెళ్ళండి. అమ్మ రాజేశ్వరి! రాజేశ్వరి, నేను చెప్పేది విను. రాజేశ్వరి, తొందరపడకమ్మా. ఇది వాళ్ళకొచ్చిన ఆలోచన కాదు, ఎవరో కావాలని చేసుంటారు. ఒక్కసారి వాళ్ళు చెప్పేది వినమ్మా, ప్లీజ్ అమ్మా. అక్కర్లేదు. వీళ్లకు మాట్లాడే అవకాశం ఇస్తే మాటలతోనే మనల్ని మాయ చేస్తారు. వీళ్ళ మాయలో పడితే మనం కోలుకోవడం చాలా కష్టం. అందుకే వీళ్ళని ఈ క్షణమే బయటికి పంపించడం మంచిది. వెళ్ళు. అమ్మగారు, నేను చెప్పేది వినండి. మేమే తప్పు చేయలేదమ్మా. అమ్మ మాకేం తెలియదమ్మా, మాకు కూడా ఏం తెలియదమ్మా. రాజేశ్వరి, నా మాట వినమ్మా. అన్న ముందు నుంచి లేపకూడదమ్మా, పాపం అమ్మా. పాపమని మనం ఆలోచిస్తే తర్వాత అందరూ మనల్ని చూసి అయ్యో పాపం అనే స్థాయికి వీళ్ళు మనల్ని తీసుకొస్తారు. అలా జరగకూడదంటే వెంటనే వీళ్ళని బయటికి పంపించాలి. వెళ్ళవే. ఆగండి అమ్మగారు. ముందు ఆ చెయ్యి తీయండి. మిమ్మల్ని చెయ్యి తీయండి అమ్మగారు. ఏంటే, నన్నే బెదిరిస్తున్నావా? కాదు, మీరు తప్పు చేస్తున్నారని చెప్తున్నాను. ఏంటే, నేను తప్పు చేశానా? ఆ? మంగమ్మ చేసిన తప్పుని
మీరు వెనకేసుకొస్తున్నారు. అది తప్పు కాదా? నేను నా కూతురు ఎప్పుడు తప్పు చేయం. తప్పు చేసేది, తప్పుడు పనులు చేసేది మీరే. అట్టగే అమ్మా. అయితే మీకు నిజం ఏంటో చూపిస్తాను. అప్పుడు ఎవరు తప్పు చేసినారో మీకే తెలుస్తుంది. ఏంటా నిజం? ఉండు చూపెడతాను. చూడండి. అయ్యో గౌరమ్మ, అదేంటి కిందకు వచ్చినారు? కూర్చోండి. ఈ చైర్లో దర్జాగా కూర్చొని తినాలి. వద్దమ్మా, నేను ఈయనే కూర్చుంటా. నువ్వు కనుక పైన కూర్చోకపోతే నా మీద ఒట్టే. కూర్చోండి. చూసినారుగా ఎవరు తప్పు చేసినారు. ఇప్పుడేమంటారు చెప్పండి అమ్మగారు. నన్ను నమ్ము. రా, ఫోన్ చేద్దు గాని. రా గౌరమ్మ. ఈ గూడెంది నన్ను అడ్డంగా బుక్ చేసింది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి. మంగా, ఏంటమ్మా ఇది? నువ్విలా చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకు ఇలా చేసావు? ఏ మంగా, నిన్నే అడుగుతోంది, సమాధానం చెప్పు. ఐఎమ్ సారీ మమ్మీ. అమ్మ మంగా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మరేమో నన్ను కావాలని ఇదంతా చేయలేదమ్మా. వీళ్ళే నన్ను బ్లాక్మెయిల్ చేసి నా చేత ఇలా చేయించారమ్మా. మంగమ్మ గారు, నువ్వు చేసిన పని అందరికీ తెలిసినది. తప్పించుకోవడానికి కొత్త నాటకం ఆడుతున్నారా? నార్మల్, నీలా నాటకాలు ఆడాల్సిన పని నాకు లేదే. అవును మమ్మీ, ఆ గౌరీ తనని కూడా నీతో సమానంగా చూసుకోవాలని చెప్పింది. తనని కూడా జమీందారులో ఉండనిస్తేనే ఈ ఇంట్లో గంగని ఉండనిస్తుందంట. లేదంటే గంగని తీసుకెళ్లిపోతుందంట. మన ఆస్తి మొత్తం ఇప్పుడు ఆ గూడెం దాని పేరు మీద ఉంది కాబట్టి అది వెళ్ళిపోతే మనమంతా అడుక్కు తినాల్సి వస్తుందని, అందుకే వాళ్ళని రాయల్ గా ఉండేలా చూసుకోవాలని, తను చెప్పినట్టు వినాలని నన్ను బ్లాక్మెయిల్ చేసింది. వాళ్ళ మాట వినకపోతే మన ఆశ ఎక్కడ పోతుందో అని భయమేసిలా చేశాను మమ్మీ. అంతేకాని నేను నిన్ను అవమానించాలని కాదు మమ్మీ. నేనట్ట చేయలేదమ్మగారు. అసలు నాకే పాపం నోర్మోయ్. ఎంతకి తెగించావే? చిన్నపిల్లని బ్లాక్మెయిల్ చేసి నీ గొంతమ్మ కోరికలు తీర్చుకుంటున్నావా? ఆస్తంతా దాని పేరును ఉంది కదా అని విర్రవీగిపోతున్నావు కదూ. చూస్తాను, మీ అంతు నేను చూస్తాను. మీరు దేనికైనా తెగించిన వాళ్ళు. అందుకే మిమ్మల్ని మామూలుగా కొట్టకూడదు, చావు దెబ్బ కొట్టాలి.